హాయ్, అందరికీ నమస్తే. నా పేరు బీవీడి ప్రసాదరావు. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. ఛానల్ పేరు బీవీడి ప్రసాదరావు ఆయుర్వేదిక్ టిప్స్ బై బీవీడి అని కొడితే వస్తాయి. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ అంటే హెల్త్ టిప్స్. గ్యాస్ట్రిక్ ఎందుకు వస్తుంది? మనం భోజనం చేస్తున్నప్పుడు వాటర్ తాగకూడదు. ఎప్పుడు తాగాలి? భోజనం చేసిన తర్వాత గంట పోయాక తాగాలి. మధ్య మధ్యన తాగడం వల్ల గ్యాస్ట్రిక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే లోపల యాసిడ్ ఉంటుంది కాబట్టి, మన పొట్టలో యాసిడ్ ఉంటుంది కాబట్టి, ఆ యాసిడ్ ఏమవుతుందంటే మనం వాటర్ వేయడం వల్ల పలచగా అయిపోయి యాసిడ్ వల్ల మనకు డైజెషన్ కాదు. అందుకే భోజనం చేస్తున్నప్పుడు వాటర్ తాగకూడదు. గంట పోయాకే తాగాలి. చక్కగా డైజెషన్ అవుతుంది. భోజనం చేసేటప్పుడు కూడా మెత్తగా నవ్వులుకొని తినడం వల్ల గ్యాస్ట్రిక్ రాదు. చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా తిన్నారనుకోండి, అలాంటప్పుడు ఒక పావు గంట పోయాక తాగండి. భోజనం చేసిన తర్వాత గంట పోయాక తాగండి. తినిన తర్వాత గంట 2 గంటల గ్యాప్ ఇచ్చి ఏ ఒక్క ఐటమ్ అయినా తినండి. అలాగ తిన్నాం కదా అని గ్యాప్ ఉంది కదా, పొట్టంతా కొద్ది ఖాళీగా ఉందని చేగొడాలు, జంతికలు, పానీపూరీలు, నూడిల్స్లు, చాట్లు 1 బై 1 ఎక్కిస్తుంటే ఆ డైజెషన్ అవ్వడానికి ఎక్కడ అవకాశం ఇస్తున్నారు మీరు? దానికి ఏమైనా కొద్దిగా అవకాశం ఇస్తే అది సాఫీగా డైజెషన్ అయ్యి మన గ్యాస్ట్రిక్ రాకుండా ఉంటుంది. అది అరుగుదలకు కొంత టైం ఉండాలి కదా. మనం కష్టపడ్డామంటే ఎంత టైం కష్టపడతాం? కొంత టైం. తర్వాత అలసిపోతాం. తర్వాత కూర్చుంటాం. మళ్ళీ పని చేస్తాం. సేమ్ అలాగే మన పొట్టలో ఉన్న మిషన్ కూడా, మన బాడీలో ఉన్న మిషన్ కూడాను సేమ్ ఆ రకంగా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి నేను చెప్పినట్లు పాటించండి. డబ్బులు గట్ట మనకు అవ్వవు కదా, ఖర్చు లేని పని. సింపుల్గా టిప్స్ అందరూ పాటించి ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.